బండి భగీరథ్ మీద ఫోక్సో చట్టం నమోదైంది, కేసు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. దీనిపై కేసును వేగవంతం చేయాలి, అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కమిషన్ కలవడానికి వచ్చారు బీఆర్ఎస్ మహిళా విభాగం. మనతో పాటు ఉన్నారు మేడం, చెప్పండి ఇవాళ ఏం జరిగింది? అది ఈరోజు చైర్మన్ గారిని కలవడం జరిగింది. తను సీతాదయాకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. తన దృష్టికి ఇది రాగానే ఇమ్మీడియట్లీ సుమోటగా తీసుకొని పోలీసులకు కూడా అప్రమత్తం చేసి మొత్తం వాళ్ళ మెంబర్స్ ఉన్నారు, అంటే సండే కాకుండా మండే రోజు పెట్టుకొని అందరిని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి పైన రూల్ ప్రకారం ఏ రకంగా అయితే మనం పోక్సో చట్టం ఏదైతే చెప్తుందో దాన్ని ప్రకారంగా మూవ్ కావాలని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా తక్షణమే అరెస్ట్ చేయాలనేది తను కూడా పర్సనల్గా చెప్తున్నారు. కాబట్టి అంటే చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా ఖచ్చితంగా ఆయనను కస్టడీలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది అర్థమవుతుంది. అంటే బండి సంజయ్ గారు హోంశాఖ, ఇక్కడ రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆయన కంట్రోల్లోనే ఉంది. అంటే ఈ రెండు కూడా వీళ్ళిద్దరు కూడా చేతులు కలిపిరు అనేది అర్థమైంది. బీజేపీ వాళ్ళు అంటారు మేడం, బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇది వ్యక్తిగతం ఎట్లా అవుతుందండి? ఇప్పుడు కొడుకు వ్యక్తిగతం ఎట్లయితుంది? ఇవాళ నీ ఇంట్లోనే అన్యాయం జరిగింది, నీ కొడుకు నేరానికి పాల్పడ్డాడు, ఒక మైనర్ బాలికకు అన్యాయం చేసినప్పుడు నువ్వు దేనికోసము పోలీసు అనేది ఏంటిది? హోంశాఖ అంటే ఏంది? మొత్తం దేశ ప్రజల అందరికీ రక్షణ కల్పించాలి కదా. మరి నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే, ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే నువ్వు ఆ నేరస్తుని పక్కదారి పట్టించి నువ్వు ఆ కేసు నుంచి తప్పించేయడానికి కుట్ర చేస్తున్నావంటే నువ్వు సమాజానికి ఎట్లా న్యాయం చేస్తావు? ప్రజలందరికీ ఎట్లా న్యాయం చేస్తావు? సో ప్రభుత్వం ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ తరపున ఇంకెలాంటి ఆందోళన? ఖచ్చితంగా మేము ఎక్కడ సమస్యలు ఉంటే ఎక్కడ మహిళలే కాదు, రాష్ట్రంలో ప్రజలకు నష్టం చేసేది ప్రజా సమస్యలు ఎక్కడున్నా, మహిళా సమస్యలు ఎక్కడ ఉన్నా మేము మహిళలకు కానీ ప్రజలకు కానీ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. కాబట్టి మేము ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా అన్యాయానికి గురైనటువంటి కుటుంబాలను మేము ఆదుకుంటాం, వాళ్ళకు అండగా ఉంటాం. ఈ అమ్మాయికి ఇప్పటికీ బాగా అన్యాయం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. తక్షణమే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి ఇవాళ మోడీ గారు. అదేవిధంగా మొదటి ముద్దాయి నేనేమంటున్నంటే నేరానికి పాల్పడ్డ వ్యక్తిగా ఇవాళ బండి సంజయ్ గారిని చూడవలసి వస్తుంది. కాబట్టి ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే నేరానికి పాల్పడ్డాడో తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఇది మొత్తం మీద బీఆర్ఎస్ మహిళా విభాగం అంతా కూడా వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ చర్య కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఆందోళన ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ మహిళా విభాగం చేస్తుంది. ఇప్పటికే ధర్నాలు రాస్తారోకలతో పాటు డీసీపీని కలిశారు. ఈరోజు బాలల విభాగాన్ని కూడా కమిషన్ కూడా కలిశారు. మనతో పాటు మాగంటి సునీత గారు ఉన్నారు. పోలీసులు ఈ కేసును ఏదన్నా తాత్సారం నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? చేయరు అనుకుంటున్నాను, అందరూ సహకరిస్తారు అనుకుంటున్నాను, అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. మేము అందరం కోరుకునేది ఏంటంటే ఆ పిల్లకి న్యాయం జరగాలి. అంటే సిట్టి విచారణ అనేది ఫస్ట్ టైం వింటున్నాము, ఎప్పుడు చూడలేదు, వినలేదు. అంటే బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా. ఆ విషయంలో ఏదన్నా ఆలస్యం అవుతుందా? పోలీసులు అటు ఇటు అయినా ప్రభుత్వం తరపున పోలీసు విభాగం నుంచి లేట్ అవుతుందని మీరు భావిస్తున్నారు? బీఆర్ఎస్ తరపున ఏమనుకుంటారు? రాజకీయాల్లో ఉంటాయి ఇట్లాంటివి, కానీ అది జరుగుతాయి కొన్ని, కానీ న్యాయం జరగాలి, అన్యాయం జరగకూడదని మా పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. సో ఇది మొత్తం మీద ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ ఉమెన్ సెల్ భావిస్తుంది. ఒకవేళ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఆందోళన చేస్తామంటున్నారు. ఇది బండి భగీరథ్ కేసు సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ వంశీతో 9+ న్యూస్ రాజ్ కుమార్, హైదరాబాద్.